Hey everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube ఛానల్. ఈ వీడియోలో మనము రిపోర్టెడ్ స్పీచ్ గురించి తెలుసుకుందాము. రిపోర్టెడ్ స్పీచ్కి ఇంకొక పేరు ఇండైరెక్ట్ స్పీచ్. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి మరియు ఎలా యూజ్ చేయాలి దీని గురించి తెలుసుకుందాము. రిపోర్టెడ్ స్పీచ్ గురించి తెలుసుకునే ముందు మనకందరికీ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. అవేంటి అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టెన్సెస్. మనకు ఇంగ్లీష్లో టెన్సెస్ ఉన్నాయి కదా, ప్రతి టెన్స్ గురించి తెలియాలి. మరియు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్, ఒక సెంటెన్స్ను ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి దీని గురించి కూడా తెలిసి ఉండాలి. సో మనం రిపోర్టెడ్ స్పీచ్ నేర్చుకోవాలంటే ఈ కాన్సెప్ట్ తెలిసి ఉంటే మీరు ఈజీగా నేర్చుకోగలరు. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో ఒక వ్యక్తి చెప్పాడు, ఐఎమ్ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అనేసి. కొద్దిసేపటి తర్వాత ఈ కాన్వర్జేషన్ ఏమవుతుంది, పాస్ట్ కదా, కొద్దిసేపటి తర్వాత మీరు గతంలో డిస్కషన్ చేసినట్లు ఇది. ఇక్కడ డిస్కస్ చేసింది వేరే వాళ్ళకు షేర్ చేయాలి. అతను బిజీగా ఉన్నాడు అని మీరు షేర్ చేయాలి అనుకుంటే ఎన్ని విధాలుగా చెప్పొచ్చు? 2 రకాలుగా మనం చెప్పొచ్చు. అప్పుడు తాను బిజీగా ఉన్నానని చెప్పాడు అని ఒక విధంగా, రెండవది నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని అతను చెప్పాడు, ఇది రెండవ విధంగా అన్నమాట. సో ఈ రెండు ఏది తీసుకున్నా సేమ్ మీనింగే అన్నమాట. ఇక్కడ మీ మాటల్లో మీరు చెప్పారు, అతను చెప్పింది యాజ్ ఈజ్ చెప్పకుండా మీ సొంత మాటల్లో మీరు చెప్పారు. సో ఒకరు చెప్పిన విషయాలను ఇతరులకు మన మాటల్లో చెప్పడము లేదంటే తెలియజేయడాన్ని రిపోర్టెడ్ స్పీచ్ లేదంటే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. అలా కాకుండా వారి మాటల్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము. సో ఒకరు చెప్పిన విషయాలను వారి మాటల్లోనే ఇతరులకు చెప్పడము తెలియజేయడము, దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము. సో మనకు ప్రతి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి రిపోర్టెడ్ స్పీచ్కు కన్వర్ట్ చేయమని అడుగుతారు. సో ఈ వీడియో మీరు మొదటి నుండి చివరి వరకు చూస్తే మీకు ఈజీగా వస్తుంది రిపోర్టెడ్ స్పీచ్ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో వేరే వాళ్ళకు మనము ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు మనమేం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు కదా, అతను బిజీగా ఉన్నాడని చెప్పాడు కాబట్టి బిజీగా ఉన్నాడని పాస్ చేసాము. అలా కాకుండా మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు చెప్పనే విషయాలు కూడా వాళ్ళు చెప్పారని చెప్పడము, రూమర్ స్ప్రెడ్ చేయడం కానీ లేదంటే గాసిప్స్ అంటే వేరే వ్యక్తి మన దగ్గర ఆ డిస్కషన్లో లేనప్పుడు అతని గురించి మనం మాట్లాడుకోవడము. సో ఇవన్నీ మనము రిపోర్టెడ్ స్పీచ్ యూజ్ చేసే చెప్పాల్సి ఉంటుంది. సో గాసిప్స్ మాట్లాడుకోవాలన్నా, రూమర్స్ స్ప్రెడ్ చేయాలన్నా ఎవరి గురించి అయినా రిపోర్టెడ్ స్పీచ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బట్ ఈ సెంటెన్స్లో నేనేమి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు. అతను బిజీగా ఉన్నాడు అంటే జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అదే మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసాము వేరే వాళ్ళకి. ఈ 2 సెంటెన్సెస్ నోటీస్ చేయండి. ఇది డైరెక్ట్ స్పీచ్, రెండవది ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్. ఇప్పుడు చూద్దాం డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్గా ఎలా కన్వర్ట్ చేసాము. మొదట హీ సెడ్ దట్ అనేది వచ్చింది. ఇదేం చెప్తుంది? హీ సెడ్ దట్ అనేది రిపోర్టింగ్ క్లాజ్ అంటాము. రిపోర్టింగ్ క్లాజ్ అంటే ఎవరు చెప్పిన విషయాన్ని మనం కన్వే చేస్తున్నామో వారి గురించి ఇక్కడ చెప్పడము. సెంటెన్స్ స్టార్టింగ్లో హీ సెడ్ దట్, ఇతను చెప్పాడు కదా నేను బిజీగా ఉన్నాను అనేసి. సో సెడ్ అనేది యూజ్ చేసాము. అలా కాకుండా అతను షౌట్ చేసి చెప్పింటే హీ షౌటెడ్ అనిందుము. ఓకే, సో ఇలా అతను చెప్పాడా, తిట్టాడా, అరిచాడా, వార్నింగ్ ఇచ్చాడా, కమాండ్ చేశాడా, దాన్ని బట్టి అతడు తర్వాత వచ్చే వర్బు చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం జస్ట్ హీ సెడ్ అంటున్నాము. సెడ్ అనేది ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్, హీ సెడ్ దట్ అనేది రిపోర్టింగ్ క్లాజ్. ఓకే, సో దీని తర్వాత ఏం చేసాము, మన డిస్కషన్ గతంలో డిస్కషన్ జరిగేటప్పుడు
ఏం జరిగింది, నేను బిజీగా ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ నేను ఐ అని ఉంది. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకు పాస్ చేస్తున్నారు కాబట్టి ఐ అని ఇక్కడ చెప్పకూడదు కదా, అతను బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. కాబట్టి ఐ అనేది హీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అబ్బాయి కదా మీకు చెప్పింది. సో ఐ అనే ప్రనౌను హీగా కన్వర్ట్ అయింది. సో మనము ప్రనౌన్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది రిపోర్టెడ్ స్పీచ్ కన్వర్ట్ చేసేటప్పుడు. నెక్స్ట్ టెన్స్ చేంజ్ చేయాలి, అంతే కదా. మీరు వేరే వాళ్ళకు విషయాలు పాస్ చేస్తున్నారంటే ఆల్రెడీ అది గతంలో జరిగినదే కదా. కాబట్టి ప్రజెంట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది. సో రిపోర్టెడ్ స్పీచ్లో ఈ సందర్భంలో ఈ సెంటెన్స్లో పాస్ట్ టెన్స్గా కన్వర్ట్ చేసాము. ఐ యామ్ బిజీ, ఇక్కడ హీ వాజ్, ఓకే, పాస్ట్ టెన్స్ యూజ్ చేసాము. సో ఒక టెన్స్ బ్యాక్ షిఫ్ట్ అయ్యింది, ప్రజెంట్ నుండి పాస్ట్, ఓకే, కన్వర్ట్ చేసాము. కాబట్టి దీన్నే బ్యాక్ షిఫ్టింగ్ టెన్స్ అంటాము, లేదంటే చేంజింగ్ టెన్స్ చేంజ్ చేయాలి. ఓకే, ఎందుకు బ్యాక్ షిఫ్ట్ టెన్స్ అంటున్నాము, ఇది కూడా టెన్స్ చేంజ్ చేయడమే, ఒక స్టెప్ బ్యాక్ అంటే ఒక టెన్స్ బ్యాక్ వెళ్ళడము. ఓకే, డైరెక్ట్ స్పీచ్లో ఏది ఇచ్చారో దానికి అనుగుణంగా టెన్స్ అనేది చేంజ్ చేయాలి. నెక్స్ట్ అతను ఏం చెప్పాడు, ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పాడు గతంలో. సో మనం ఏం చెప్పాలి, అప్పుడు బిజీగా ఉన్నాడు. టైం ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అయింది కదా. సో నౌ అనేది దెన్గా కన్వర్ట్ చేసామన్నమాట. కాబట్టి చేంజ్ టైం ఎక్స్ప్రెషన్. సో మీరు ఏ సెంటెన్స్ ఇచ్చినా డైరెక్ట్ స్పీచ్ నుండి రిపోర్టెడ్ స్పీచ్ కన్వర్ట్ చేయాలి అంటే ఈ 4 రూల్స్ ఫాలో అవుతే ఈజీగా చేయవచ్చు. ఓకే, క్లియర్ అనుకుంటాను. నెక్స్ట్, ఇంతకు ముందు చెప్పినట్లు మనం ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఒక సెంటెన్స్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకు తెలిసి ఉండాల్సింది డైరెక్ట్ స్పీచ్ నుండి రిపోర్టెడ్ స్పీచ్లోకి టెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి. దీనికోసం నేను కొన్ని రూల్స్ ఇచ్చాను, ఇక్కడ చూద్దాము. మనకందరికీ తెలిసిందే కదా, ప్రజెంట్ టెన్స్ 4 రకాలు. డైరెక్ట్ స్పీచ్లో ఈ ప్రజెంట్ టెన్స్ టైప్ వచ్చినప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో ఈ పాస్ట్ టెన్స్ టైపు యూజ్ చేయాల్సి ఉంటుంది. మరియు పాస్ట్ టెన్స్ కూడా 4 రకాలు కదా. డైరెక్ట్ స్పీచ్లో ఈ 4 పాస్ట్ టెన్స్లు వచ్చినప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో ఈ పాస్ట్ టెన్స్ టైప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే వస్తుంది, నో చేంజ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సే వస్తుంది, నో చేంజ్. నెక్స్ట్, ఫ్యూచర్ టెన్స్ కూడా 4 రకాలు కదా. ఈ ఫ్యూచర్ టెన్సెస్కు ఏ టెన్స్ వచ్చినా విల్ అనేది వుడ్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ టెన్సెస్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ సపరేట్ వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, టైం ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ కన్వర్షన్ అప్పుడు. ఇంతకుముందు సెంటెన్స్లో మనము ఏ టైం ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాము, నౌ. డైరెక్ట్ స్పీచ్లో నౌ అనేది యూజ్ చేసాము, అది రిపోర్టెడ్ స్పీచ్లో దెన్ అని కన్వర్షన్ చేయడం జరిగింది. ఇలా నేను ఇక్కడ కొన్ని టైం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో మనం ఏ విధంగా కన్వర్షన్ చేయాలి అనేది ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మనము ఫోకస్ చేయాలి డైరెక్ట్ స్పీచ్ టు రిపోర్టెడ్ స్పీచ్ కన్వర్షన్ అప్పుడు. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగము. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలియకోకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. డైరెక్ట్ స్పీచ్లో దిస్ అని వస్తే రిపోర్టెడ్ స్పీచ్లో దట్ అనేది యూజ్ చేయాలి. సపోజ్ ఒక వ్యక్తి నాకు ఈ పెన్ నచ్చింది అని చెప్పాడు అనుకోండి, మనం వేరే వాళ్ళకు అతని గురించి చెప్పాలంటే ఏం చెప్తాము, అతడికి ఆ పెన్ను నచ్చిందంట అని చెప్తాము. సో దిస్ పెన్ విల్ బికమ్ దట్ పెన్. సో ఇలా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేది కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి.
దీస్ అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో దోస్ అని యూజ్ చేయాలి. హియర్ అనేది రిపోర్టెడ్ స్పీచ్లో దేర్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనము టైమ్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేయాలి, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ వర్బ్ ప్రాపర్గా మనం యూజ్ చేయాలి. ఇంతకుముందు సెంటెన్స్లో మనము సెడ్ అని యూజ్ చేసాం కదా, ఇక్కడ నేను మరికొన్ని రిపోర్టింగ్ వర్బ్స్ ఇచ్చాను. రిపోర్టింగ్ వర్బ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్ ద టోన్ ఆర్ మూడ్ ఆఫ్ ఎ కాన్వర్జేషన్. టోన్ ఆర్ మూడ్ ఆఫ్ ఎ కాన్వర్జేషన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఎవరైనా మనల్ని అరిచారనుకోండి, మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చెప్తాము? అతను నన్ను అరిచాడు అని చెప్తాము, అంతేగాని అతను నాతో మాట్లాడాడు అని చెప్పం కదా. సో అదే అనమాట, ఎవరైనా సలహా ఇస్తే అతను సలహా ఇచ్చాడు అంటాము. సో ఇవన్నీ రిపోర్టింగ్ వర్బ్స్. ఇక్కడ నేను కొన్ని రిపోర్టింగ్ వర్బ్స్ ఇచ్చాను చూడండి. ఆస్క్ అడిగాడా, ఎక్స్ప్లెయిన్ చేశాడా, అడ్వైజ్ ఇచ్చాడా, ఎంక్వైర్ చేశాడా, లేదంటే ప్రామిస్ చేశాడా. సో సందర్భాన్ని బట్టి మనము ఈ రిపోర్టింగ్ వర్బ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక అబ్బాయి తన క్లాస్మేట్ ఒక అమ్మాయితో ఐఎమ్ గోయింగ్ టు ద లైబ్రరీ టు రీసెర్చ్ ఫర్ మై అసైన్మెంట్ అని చెప్పాడు అనుకోండి. కొద్దిసేపటి తర్వాత ఎవరైనా ఈ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆమె అతను చెప్పిన విషయాన్ని వేరే వాళ్ళకు చెప్పాలంటే రిపోర్టెడ్ స్పీచ్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అది ఎలా చెప్తుంది అంటే, హీ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు ద లైబ్రరీ టు రీసెర్చ్ ఫర్ హిస్ అసైన్మెంట్. మనం డైరెక్ట్ స్పీచ్ నుండి రిపోర్టెడ్ స్పీచ్గా కన్వర్ట్ చేసేటప్పుడు మనకు గుర్తుండాల్సిన 4 రూల్స్ ఏంటి? ఒకటి, రిపోర్టింగ్ క్లాజ్ యాడ్ చేయడము, ప్రొనౌన్స్ చేంజ్ చేయడము, టెన్స్ చేంజ్ చేయడము, మరియు టైమ్ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఉంటే టైమ్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేయడము. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ క్లాజ్ యూజ్ చేసాము, హీ సెడ్ దట్. ఇక్కడ ఏం చేశాడు? ఈ అబ్బాయి చెప్పాడు కాబట్టి సెడ్ అనే రిపోర్టింగ్ వర్బ్ యూజ్ చేసాము. అబ్బాయి కాబట్టి హీ అని యూజ్ చేసాము. ఎవరు చెప్పారంటే హీ సెడ్ దట్. ఏమని చెప్పాడు? ఇక్కడ ఐ ఆమ్ గోయింగ్ అంటే ఐ అనేది ప్రనౌన్, ఇక్కడ మై అనేది కూడా ప్రనౌను. ఈ 2 ప్రనౌన్స్ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఐ ఆమ్ గోయింగ్ అంటే హీ వాజ్ గోయింగ్, మై అసైన్మెంట్ అంటే హిస్ అసైన్మెంట్, అతని అసైన్మెంట్ కోసము. సో ఇక్కడ రిపోర్టింగ్ క్లాజ్ యాడ్ చేసాము, ప్రనౌన్స్ చేంజ్ చేసాము, టెన్స్ అనేది కూడా చేంజ్ చేసాము. టైమ్ ఎక్స్ప్రెషన్స్ ఏమి లేవు ఇక్కడ కాబట్టి ఇగ్నోర్ చేసాము. ఇక్కడ మనము డైరెక్ట్ స్పీచ్ నుండి రిపోర్టెడ్ స్పీచ్కు కన్వర్షన్ చేయాలంటే ఏం చేసాము? రిపోర్టింగ్ క్లాజ్ను యాడ్ చేసాము, టెన్స్ను చేంజ్ చేసాము, తర్వాత ప్రొనౌన్స్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో చెప్తున్నాడు, ఐ విల్ వాచ్ ద మూవీ టునైట్. నేను ఈ రాత్రి సినిమా చూస్తాను. సో కొద్ది రోజుల తర్వాత ఎవరైనా ఈ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాడనుకోండి, అతను ఏం చెప్పాడో రిపోర్టెడ్ స్పీచ్ యూజ్ చేసి చెప్పాలనుకోండి. ఎలా చెప్తుంది? హీ సెడ్ దట్ హీ వుడ్ వాచ్ ద మూవీ దట్ నైట్. ఓకే, సో ఎలా మనము ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ను రిపోర్టెడ్ స్పీచ్కు కన్వర్ట్ చేసేయాలి? మళ్ళీ మనకు గుర్తుండాల్సిన రూల్స్ 4 ఉన్నాయి కదా. మొదట రిపోర్టింగ్ క్లాజ్ యాడ్ చేయాలి, తర్వాత ప్రొనౌన్స్ చేంజ్ చేయాలి, టెన్స్ చేంజ్ చేయాలి, టైమ్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్రొనౌన్స్ చేంజ్ చేయడం జరిగింది. ఐ అనే ప్రొనౌన్ ఉంది, హీ. విల్ అనేది వుడ్, టెన్స్ చేంజ్ చేయడం జరిగింది. టు నైట్ అనేది టైమ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి అది దట్ నైట్. ఓకే, ఇలా టైమ్ ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ చేయడం జరిగింది. రిపోర్టింగ్ క్లాస్ ఇక్కడ హీ సెడ్ దట్. ఓకే, సో ఇలా మనము కన్వర్ట్ చేయవచ్చు డైరెక్ట్ స్పీచ్ టు రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టింగ్ క్లాస్ యాడ్ చేసాము, టెన్స్ చేంజ్ చేసాము, ప్రొనౌన్ చేంజ్ చేసాము, టైమ్ ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ చేసాము.
ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక అబ్బాయి వేరే అమ్మాయితో చెప్తున్నాడు, ఐ హర్ట్ మై సెల్ఫ్, నన్ను నేను గాయపరుచుకున్నాను అనేసి చెప్పాడు అనుకోండి. కొద్ది రోజుల తర్వాత ఎవరైనా ఈ అమ్మాయిని అడిగారనుకోండి, అతను ఎలా గాయపడ్డాడు అనేసి, ఆమె చెప్పాలంటే ఎలా చెప్తుంది? రిపోర్టెడ్ స్పీచ్ యూజ్ చేసి హీ అడ్మిటెడ్ దట్ హీ హ్యాడ్ హర్ట్ హిమ్సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ వర్బ్ అడ్మిటెడ్, యాక్సెప్ట్ చేశాడు, అగ్రీ చేశాడు అనే రిపోర్టింగ్ వర్బ్ యూజ్ చేసాము. హీ సెడ్ దట్ అనలేదు. సో మనం సందర్భాన్ని బట్టి ఏ రిపోర్టింగ్ వర్బ్ యూజ్ చేయాలో దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ హర్ట్ మై సెల్ఫ్ అనేది నన్ను నేను గాయపరుచుకున్నాను ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. కాబట్టి హర్ట్ అనేది హ్యాడ్ హర్ట్ అని యూజ్ చేసాము. మై సెల్ఫ్ అనేది ప్రనౌన్ కదా, హిమ్సెల్ఫ్ అని యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ను రిపోర్టెడ్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేసాము? రిపోర్టింగ్ క్లాజ్ యాడ్ చేసాము, టెన్స్ చేంజ్ చేసాము, ప్రనౌన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇలా మనము డైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ కన్వర్ట్ చేసాము. ఓకే, నెక్స్ట్ మనము స్టేట్మెంట్స్ను ఎలా అయితే డైరెక్ట్ స్పీచ్ నుండి రిపోర్టెడ్ స్పీచ్కు కన్వర్ట్ చేస్తామో క్వశ్చన్స్ను కూడా కన్వర్ట్ చేయవచ్చు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాము. మొదట ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి? ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్? ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకు? దీని ఆన్సర్ ఐదర్ ఎస్ కానీ ఆర్ నో కానీ ఉంటుంది. సో ఈ అబ్బాయి ఈ అమ్మాయిని అడిగాడు, మీరు పార్టీకి వస్తున్నారా అనేసి. కొద్దిసేపటి తర్వాత ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకోండి. ఆ అబ్బాయి నన్ను అడిగాడు ఇలా పార్టీకి వస్తున్నావా అనేసి. అటువంటి సందర్భంలో ఈ క్వశ్చన్ను రిపోర్టెడ్ స్పీచ్కు కన్వర్ట్ చేయాలి. మనకు స్టేట్మెంట్స్ను ఎలా కన్వర్ట్ చేస్తామో క్వశ్చన్స్ కూడా అలానే కన్వర్ట్ చేయాలి. రూల్స్ అవే ఉంటాయి. అడిషనల్గా ఏం యాడ్ అవుతాయంటే రిపోర్టింగ్ క్లాస్ తర్వాత ఇఫ్ కానీ వెదర్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎస్ నో క్వశ్చన్స్ యూజ్ ఐదర్ ఇఫ్ ఆర్ వెదర్ టు ఇంట్రడ్యూస్ ద రిపోర్టెడ్ స్పీచ్. ఇక్కడ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, క్వశ్చన్స్లో మొదట ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. కానీ రిపోర్టెడ్ స్పీచ్లో మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండే గుర్తుపెట్టుకోవాల్సింది, స్టేట్మెంట్స్కి మరియు క్వశ్చన్స్కి. క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏవి రెండు గుర్తుపెట్టుకోవాలి? రిపోర్టింగ్ క్లాస్ తర్వాత ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. క్వశ్చన్స్లో ఆక్సిలరీ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, కానీ రిపోర్టెడ్ స్పీచ్లో సబ్జెక్ట్ తర్వాత ఆక్సిలరీ వర్బ్ రావాలి. ఓకే, సో ఇలా మీరు ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎస్ నో క్వశ్చన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుండి రిపోర్టెడ్ స్పీచ్కి కన్వర్ట్ చేయవచ్చు. ఇక్కడ నేను సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా ఇచ్చాను చూడండి, డైరెక్ట్ స్పీచ్కు ఎలా ఉంది ఈ సెంటెన్స్లో, మరియు రిపోర్టెడ్ స్పీచ్కు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది. సో దేన్ని ఆక్సిలరీ వర్బ్ అంటాము, ఏది ఎక్కడికి రీప్లేస్ అవుతూ ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో మొదట ఆక్సిలరీ వర్బ్ వస్తూ ఉంది, రిపోర్టెడ్ స్పీచ్లో తరువాత సబ్జెక్టు తర్వాత. ఇక్కడ నేను డైరెక్ట్ స్పీచ్కు సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ పర్టికులర్ సెంటెన్స్లో ఎలా ఉందో ఇచ్చాను, మరియు రిపోర్టెడ్ స్పీచ్కి కూడా సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఇచ్చాను. చూడండి, మొదట ఆక్సిలరీ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో మొదట సబ్జెక్ట్ వచ్చి తర్వాత ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. సో టెన్స్ అనేది చేంజ్ అవుతుంది ఆక్సిలరీ వర్బ్ నుండి. అంతే కదా, మనము డైరెక్ట్ స్పీచ్ నుండి రిపోర్టెడ్ స్పీచ్కు కన్వర్ట్ చేయాలంటే ఆక్సిలరీ వర్బ్ యొక్క టెన్స్ కూడా చేంజ్ చేయాలి కదా. ఓకే, సో ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. ఓకే, మీకు ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ వీడియో చూడండి, లేదంటే వర్బ్ టైప్స్ వీడియో ఉంది,
ఆ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ WH క్వశ్చన్స్కు ఎలా మనము డైరెక్ట్ స్పీచ్ నుండి రిపోర్టెడ్ స్పీచ్ కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. వేర్ డిడ్ యూ బై మ్యాథ్ బుక్, మీరు మ్యాథ్ పుస్తకాన్ని ఎక్కడ కొన్నారు అని ఈ అబ్బాయి ఈ అమ్మాయిని అడిగారు. సో ఆఫ్టర్ సమ్ టైం, కొద్దిసేపటి తర్వాత ఈ అమ్మాయి అతను అడిగిన విషయాన్ని వేరే వాళ్ళతో షేర్ చేయాలనుకోండి. ఎలా షేర్ చేస్తుంది? రిపోర్టెడ్ స్పీచ్కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ హీ ఆస్క్డ్ వేర్ ఐ హ్యాడ్ బాట్ మ్యాథ్ బుక్. సో ఇలా రిపోర్టెడ్ స్పీచ్లో చెప్తూ ఉంది, నేను మ్యాథ్ పుస్తకాన్ని ఎక్కడ కొన్నానని అతను అడిగాడు అనేసి. సో ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ క్లాస్ యూజ్ చేసాము. రిపోర్టింగ్ క్లాస్ తర్వాత WH క్వశ్చన్స్లో ఏదైతే క్వశ్చన్ WH వర్డ్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, క్వశ్చన్స్లో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మొదట యాక్సిలరీ వర్బ్ వచ్చేసి తరువాత సబ్జెక్ట్ వస్తుంది. కానీ మనకు రిపోర్టెడ్ స్పీచ్లో మొదట సబ్జెక్ట్ రావాలి. ఇక్కడ యు అనేది ఐగా కన్వర్ట్ చేసాము, ప్రొనౌన్ కన్వర్ట్ చేసి సబ్జెక్ట్ కాబట్టి WH వర్డ్ తర్వాత ఇమీడియట్గా సబ్జెక్ట్ ఉంచాము. తర్వాత ఇది పాస్ట్ టెన్స్ కదా, డిడ్ బై అనేది పాస్ట్ టెన్స్ను రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసాము. తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ అలానే ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను కదా, మీకు రిపోర్టెడ్ స్పీచ్ బాగా రావాలంటే ప్రతి టెన్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. అటువంటప్పుడే మీరు క్లియర్గా కరెక్ట్గా రిపోర్టెడ్ స్పీచ్ కన్వర్ట్ చేయగలరు. ఓకే, సో ఇక్కడ చూడండి, వేర్ అనేది WH వర్డ్ అలానే వచ్చింది. రిపోర్టింగ్ క్లాస్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిలరీ వర్బ్ విత్ మెయిన్ వర్బ్, ఏ టెన్సో ఆ టెన్స్ బ్యాక్ షిఫ్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సెంటెన్స్ స్ట్రక్చర్ ఇచ్చాను. సో డైరెక్ట్ స్పీచ్కి ఎలా ఉంది సెంటెన్స్ స్ట్రక్చర్, ఇండైరెక్ట్ స్పీచ్కు అంటే రిపోర్టెడ్ స్పీచ్కు ఎలా ఉంది, సో మనము ఎలా షిఫ్ట్ చేసాము ఒక్కొక్కటి కన్వర్ట్ చేసి. సో ఈ విధంగా మనము ఈజీగా డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్కు కన్వర్షన్ చేయవచ్చు WH క్వశ్చన్స్ కూడా. ఓకే, నెక్స్ట్ కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. టెన్స్ అనేది మనము రిపోర్టెడ్ స్పీచ్లో చేంజ్ చేయకూడదు. సో టెన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ రిమైన్స్ సేమ్. డైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్ ఉంటుందో రిపోర్టెడ్ స్పీచ్లో కూడా అదే టెన్స్ ఉంటుంది. అవి ఏంటి స్పెషల్ కేసెస్ అంటే, హాబీస్ కానీ జనరల్ ట్రూత్స్ కానీ మనము టెన్స్ అనేది చేంజ్ చేయకూడదు. మనకందరికీ తెలిసిందే కదా హాబీస్ అంటే ఏంటి, జనరల్ ట్రూత్స్ అంటే ఏంటి. జనరల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు, అవి ఎప్పటికీ వాస్తవాలు అన్నమాట. కాబట్టి టెన్స్ అనేది చేంజ్ చేయకూడదు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఐ స్కేట్ ఎవ్రీ సండే. నేను ప్రతి ఆదివారం స్కేట్ చేస్తాను అని ఈ అబ్బాయి వేరే అమ్మాయితో చెప్తున్నాడు. సో అది అతని హాబీ అన్నమాట. కాబట్టి రెగ్యులర్గా ప్రతి సండే అతను స్కేట్ చేస్తాడు. ఇటువంటి సెంటెన్సెస్ను మనము కన్వర్షన్ చేసేటప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో టెన్స్ చేంజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, రిపోర్టెడ్ స్పీచ్ దీనికి ఎలా ఉంటుంది, హీ సెడ్ దట్, రిపోర్టింగ్ క్లాస్ వస్తుంది, ప్రొనౌన్స్ చేంజ్ చేయాలి, బట్ టెన్స్ మాత్రము సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఒక సెంటెన్స్ చూస్తూనే మీరు ఐడెంటిఫై చేయాలి ఏంటి ఏ టెన్స్లో ఉంది మరియు అది హాబీనా జనరల్ ట్రూతా, దాన్ని బట్టి మీరు రిపోర్టెడ్ స్పీచ్లో ఏ టెన్స్ యూజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హీ సెడ్ దట్ హీ స్కేట్స్ ఎవ్రీ సండే, ఇది హాబీ కాబట్టి మనం ఇక్కడ టెన్స్ అనేది చేంజ్ చేయలేదు. ఓకే, నేను ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇవి డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఈ సెంటెన్స్ను రిపోర్టెడ్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.